కుప్పంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడ చేరుకోవడం జరిగింది. డిఎస్పీ గారు కూడా ఇమీడియట్ గా అక్కడ చేరుకొని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ టెంపుల్ చూస్తే మీకు ఒక 6x6 ఫీట్ ఉంటది. అది ప్రాపర్ గోపురాలు ఇలాంటి ఏమీ లేదు. ఒక చిన్న షెడ్ లాంటి ఒక స్ట్రక్చర్ లో ఈ టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్ కూడా చూస్తే రెగ్యులర్ గా భక్తులు వచ్చే టెంపుల్ కాదు. ఏదైనా మొక్కుబడి ఉంటే మాత్రమే నెలకి ఒకసారి 2 మాత్రం పబ్లిక్ అక్కడ పోతారు. తర్వాత అక్కడ ఉన్న ఈ పూజారి కూడా చూసేటప్పుడు వారానికి ఒకసారి మాత్రం అక్కడ పూజల కోసం వెళ్తారు. నిన్నటి రోజు అక్కడ పూజారి అక్కడ వెళ్లి చూసినప్పుడు ఆ గుడిలో లోపల చూసేటప్పుడు విగ్రహాలు కనిపించలేదు అని వాళ్ళు ఆయన వెతికేటప్పుడు అక్కడ దగ్గర ఒక 20 మీటర్ల దూరంలో ఒక గుంతలో ఈ విగ్రహాలు కనిపించినాయి. సో ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము దర్యాప్తు అంతా కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము అన్ని రకాల కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పొలిటికల్ యాంగిల్ కూడా దీంట్లో ఉందా అనేది కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. స్పెషల్ టీమ్స్ కూడా ఒక 3 స్పెషల్ టీమ్స్ కూడా మేము ఫామ్ చేస్తాము. ఆ స్పెషల్ టీమ్స్ అంతా కూడా విలేజ్ లో ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కొరకి చాలా బ్రిస్క్ గా తిరిగినాయి. దేవుడు దైవన తర్వాత ఈ టెంపుల్ మేనేజ్మెంట్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, తర్వాత టెంపుల్ ప్రీస్ట్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, ఆ ఊర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు 24 గంటల్లో మనం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. మేము చేసిన దర్యాప్తు ప్రకారం ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే, ఆ విలేజ్ లో జ్యోతి అని ఒక మతిస్థిమితం లేని ఒక మహిళ ఉంది. అది విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మేము అక్కడ వెళ్ళిన వెంటనే విలేజ్ వారు మాకు ఏం చెప్పారంటే, ఈ మహిళ మీదే మాకు అనుమానం ఉంది. ఎందుకంటే తను ఎప్పుడు చూసినా కూడా ఈ టెంపుల్ ముందు పడుకోవడం, తర్వాత ఇంట్లో లేకుండా ఎప్పుడు కూడా టెంపుల్ ముందే ఉండి దేవుని దూషించడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మహిళ చేసి ఉండడానికి అవకాశాలు ఉన్నాయనే విధంగా పబ్లిక్ అంతా కూడా మాకు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇంకా కూడా మేము లోతుగా వెళ్లి దర్యాప్తు అంతా కూడా చేస్తాము. దర్యాప్తు చేసినప్పుడు తనే మా దగ్గర ఒప్పుకోవడం కూడా. ఇది ఎలా జరిగిందంటే 31 తారీఖు అంటే మార్చి 31వ తారీఖు తను ఆ ఏరియాలో ఆ గుట్ట ఎక్కడ ఉందో ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక లైసెన్స్డ్ టాడీ షాప్ ఉంది. ఆ టాడీ షాప్ దగ్గర వెళ్లి నార్మల్ గా అక్కడ ఎవరైనా పబ్లిక్ అక్కడ తాగడానికి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అడుగుకొని తాగడం అనేది ఒక అలవాటు. సో షీ ఆల్సో గాట్ డ్రంక్. తర్వాత అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కోసం పైన టెంపుల్ దగ్గర షెడ్ దగ్గర వెళ్లి పడుకోవడం జరిగింది. సో ఈ మతిస్థిమితం లేని పరిస్థితిలో ఆ టెంపుల్ దాన్ని ఆ లాక్ ని పగలకొట్టింది. రాజుతో పగలకొట్టి లోపల వెళ్లి అక్కడ ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాన్ని బయట తీసుకువచ్చి ఆ గుంతలో పడేసింది. తర్వాత ఆ టెంపుల్ లో చూస్తే ఈ విగ్రహానికి ఉన్న ఈ బట్టలు ఉన్నాయి కదా, ఈ క్యాంప్ అది చూడం ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో వేసి అక్కడ తగలపెట్టేసింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తాను ఏం చెప్పిందంటే, ఆ రోజే 31వ తారీఖు ఈవినింగ్ ఆ ఊర్లో ఉన్న ఏమి చెప్పిందంటే, నేను మురుగని నేను చంపేశాను అంటే, ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం స్వామి మురుగన్ అంటారు ఇక్కడ, దాన్ని నేను ధ్వంసం చేశాను అని తను చెప్పింది. సో వాళ్ళకి అప్పుడు ఎందుకంటే తను పూర్తిగా మతిస్థిమితం లేని పరిస్థితిలో ఇలాంటి అంతా కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటది, తర్వాత దేవుడిని కూడా దూషిస్తూ ఉంటది. కాబట్టి వారికి ఎటువంటి అనుమానం అప్పుడు రాలేదు. కానీ నిన్నటి రోజు అక్కడ వెళ్లి చూసినప్పుడు తను ఇలాంటి మనకి అక్కడ ఈ విగ్రహం అనేది కనిపించలేదు. తర్వాత అది కూడా కనిపించింది. కాబట్టి ఊర్లో ఉన్న అందరికీ కూడా అది అర్థమైంది. వారు ఊర్లో పెద్దవాళ్ళంతా కూడా మన పోలీసుకి ఇదే చెప్పడం జరిగింది. తను కూడా మన దగ్గర అది ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఈ రోజు ఏం చేస్తామంటే, ఆ సీన్ కూడా మనం తీసుకువెళ్లి రీక్రియేషన్ అంతా కూడా చేస్తాము విత్ ప్రాపర్ విఆర్ఓ సమక్షంలో, తర్వాత ఈ కమిటీ మెంబర్స్, తర్వాత అక్కడ ఉన్న పూజారులు వారి సమక్షంలో కూడా మేము
పూర్తిగా దాన్ని రీక్రియేట్ కూడా మేము చేస్తాము. సో ఇది మా ఇన్వెస్టిగేషన్లో మాకు తెలియవచ్చింది. సో ఈ విషయంలో మనకి చూస్తే మన రాష్ట్రంలో అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు కొద్దిగా సెన్సేషనల్ గా ప్రొజెక్ట్ అవుతాయి మీడియాలో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ మధ్యలో అవగాహన క్రియేట్ చేయడానికి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా కార్యక్రమాలంతా కూడా చేపడుతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు. మేము ఏం చేశామంటే అన్ని జిల్లాలో కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉన్న రిలీజియస్ ప్లేసెస్ ని మెయిన్ గా చూసేటప్పుడు ఈ టెంపుల్స్ అంతా కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. ఆ విధంగా మన జిల్లాలో కూడా ఆల్మోస్ట్ 3700 టెంపుల్స్ ఉన్నట్టు, రిలీజియస్ ప్లేసెస్ ఉన్నట్టు మేము అంతా గుర్తించాం. ప్రాపర్ గా వచ్చేసి ఇదంతా సర్వే చేస్తాం, జియో ట్యాగింగ్ చేస్తాం, సెక్యూరిటీ ఆడిట్ చేస్తాం. ప్రతి ఒక్క SHO కూడా ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో ఉన్న టెంపుల్స్ ని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్స్ తో మీటింగ్ పెట్టుకుని సెక్యూరిటీ ఆడిట్ చేసి ఏ టెంపుల్ లో వచ్చేసి ఎలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనేది కూడా మేము గుర్తించడం జరిగింది. గుర్తించి వారికి అడ్వైస్ కూడా చేస్తాం. అక్కడ ఉన్న ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకుని చెప్పడం జరిగింది. సీసీటీవీ కెమెరా కవరేజ్ డ్రైవ్ అనేది కూడా మేము మొదలుపెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆ విధానంలో చూసేటప్పుడు మా జిల్లాలో మాత్రమే ఇప్పుడు వరకు 6000 కన్నా ఎక్కువ సీసీ కెమెరాస్ ఈ టెంపుల్స్ లో మాత్రమే ప్రత్యేకంగా పెట్టించడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ గా మీకు చూస్తే ఈ సంఘటన జరిగిన ఈ టెంపుల్ లో మీరు కూడా చూసుంటారు, మీరందరూ కూడా లోకల్స్ కదా, అది మీరు చూసుంటారు. ఆ టెంపుల్ అనేది వచ్చేసి ఒక నెలకి 100 కన్నా ఎక్కువ మంది కూడా పోతుంది. అలాంటి ఒక చాలా చాలా చిన్న టెంపుల్. ఈవెన్ పూజారి కూడా చూస్తే వారానికి ఒక్కసారి వెళ్లి అక్కడ పూజలు చేసుకుంటారు. కాబట్టి అక్కడ సీసీ కెమెరాస్ వచ్చేసి ఇన్స్టాల్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనకి సెక్యూరిటీ గార్డ్ చేసినా కూడా అక్కడ సీసీ కెమెరాస్ లేదు. ఆయన కూడా మనకి దేవుడు దయవల్ల ఈ కేసు వచ్చేసి పబ్లిక్ సపోర్ట్ తో డిటెక్ట్ చేయడం జరిగింది. సో మేము చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ టెంపుల్స్, దాని మీద మళ్ళీ మనం మాట్లాడేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో కూడా విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఫామ్ చేశాం. విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అంటే ఆ ఊర్లో రెస్పాన్సిబుల్ సిటిజన్స్, వాలంటీర్స్, అలాంటి వాడిని మనం తీసుకుని వారిని కమిటీ మెంబర్స్ గా పెట్టుకుని ప్రతి ఒక్క విలేజ్ కూడా సంబంధించిన మహిళా సంరక్షణ కార్యదర్శులను వచ్చేసి ఒక నోడల్ ఆఫీసర్ గా పెట్టుకుని ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో కూడా ఫామ్ చేయడం జరిగింది. మన జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 2500 కన్నా ఎక్కువ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఫామ్ చేస్తాము. ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీలో ఉన్న వాళ్ళంతా కూడా మెయిన్ గా ఈ రిలీజియస్ ప్లేసెస్ దాంట్లో టెంపుల్స్ సెక్యూరిటీ మీద వచ్చేసి వాళ్ళు దృష్టి పెడతా ఉంటారు. ఆ టెంపుల్స్ లో వచ్చేసి నైట్ టైంలో ఈ పూజారులు గానీ లేకపోతే నిర్వాహక సమితి వాళ్ళు ఎవరు ఉన్నారో వారు వచ్చేసి నైట్ టైంలో అక్కడ టెంపుల్లో పడుకోవడం, తర్వాత పెట్రోలింగ్ నిర్వహించడం, పోలీస్ వచ్చేసి పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తోడుగా తిరగడం, అక్కడ ఎవరైనా అనుమానాస్పద విధంగా తిరుగుతున్నట్లయితే ఇమీడియట్ గా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీ వాళ్ళు వచ్చేసి చేస్తున్నాం. సో ఆ కార్యక్రమం కూడా త్రూఅవుట్ ది స్టేట్ ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. మన జిల్లాలో కూడా అది అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న చిన్న సంఘటనలు పొరపాటున జరిగినా కూడా దాని మీద రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా ప్రయత్నం చేసేటప్పుడు పబ్లిక్ వచ్చేసి కరెక్ట్ గా విషయాలు తెలియజేయడానికి కోసం ఈ పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేస్తాము. మన జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 1500 పీస్ కమిటీస్ కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఈవెన్ స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పీస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం కూడా జరిగింది. మీకు తెలుసు, ఈ మధ్యలో మన పోలీస్ డిపార్ట్మెంట్, ఏపీ పోలీస్ చేసిన ఈ ఎఫర్ట్ వలన చాలా కేసెస్ చాలా చాలా చక్కగా డిటెక్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు మనకి ఈ జీడి నెల్లూరు మండలంలో ఉన్న అగరమంగళం అనే టెంపుల్లో, అగరమంగళం టెంపుల్లో శివాలయంలో ఉన్న నంది విగ్రహం వచ్చేసి కొందరు
దుండగులు వచ్చేసి దాన్ని ఇది చేయడం జరిగింది, ధ్వంసం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే విధంగా పబ్లిక్ రెచ్చిపోయే విధంగా పొలిటికల్ మోటివ్ తో కొందరు కామెంట్ చేయడం జరిగింది, ఇది కావాలని జరిగింది అనే విధంగా. కానీ అది ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 days లో 48 hours లో కేసును కూడా మేము డిటెక్ట్ చేశాము. అది చేసిన వాడు వచ్చేసి ఈ గుప్త నిధుల కోసం తిరుగుతున్న ఈ ముఠా అని కూడా మేము నిర్ధారించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి ఎప్పుడెప్పుడు మనకి ఇలాంటివి జరుగుతాయో ఇమ్మీడియట్ గా మా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇది మాత్రం కాకుండా మన జిల్లాలో ఇంత విధంగా ఈ ప్రాపర్టీ అఫెండర్స్ దట్టు ఈ టెంపుల్స్ లో ఈ హుండీ అఫెండర్స్ ఉంటారు కదా, మన జిల్లాలో మాత్రం చూసేటప్పుడు ఒక 375 మంది వరకు మేము గుర్తించి వారందరినీ కూడా పట్టుకొచ్చి వాళ్ళ మీద షీట్స్ అంతా కూడా ఓపెన్ చేసి వాళ్ళని కూడా చూసేటప్పుడు బైండ్ డౌన్ చేసి వారి మీద అందరి మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మన జిల్లాలో 25 కేసుల పైన ఈ హుండీ అఫెన్సెస్ మాత్రమే మేము డిటెక్ట్ చేసి ఆ కేసు అంతా కూడా రికవరీ చేసి చార్జ్ చేయడం అనేది కూడా జరిగింది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ లో మెయిన్ గా ఈ టెంపుల్ ప్రొటెక్షన్ దాని మీద వచ్చేసి మేము చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నాము. దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఇది ఒంటరిగా చేయకుండా పబ్లిక్ సపోర్టే చేస్తున్నాము. మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా కూడా పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు. మన జిల్లాలో కూడా చూసేటప్పుడు ప్రతి విలేజ్ లో కూడా విలేజ్ డిఫెన్స్ కమిటీ కానివ్వండి, లేకపోతే పీస్ కమిటీ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా పబ్లిక్ వచ్చేసి బాగా ఇంట్రెస్ట్ గా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అది ప్రత్యక్షంగా మనం ఈ కేసులో చూడొచ్చు. ఈ కేసు మనకి 24 గంటల్లో మనకి డిటెక్ట్ అయిందంటే దానికి ఒకటే రీజన్ వచ్చేసి పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ నిర్వాహక కమిటీ వారు మరియు ఈ పూజారి వీళ్ళు ఆ విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా కూడా పోలీసుకి చాలా చక్కగా సహకరించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మీదే వచ్చేసి మేము ఈ కేసుని ఇంత త్వరగా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ విషయం మనకి నిన్న పొద్దునే వచ్చేసి మన నోటీస్కి వచ్చింది. ఇది వచ్చిన పొద్దునే వచ్చేసి మనకి కేసు వచ్చింది. మధ్యాహ్నమే చూసేటప్పుడు కొందరు రాజకీయ నాయకులు వచ్చేసి దీని మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవనీయులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా చూసేటప్పుడు దీని మీద సర్టన్ కామెంట్ చేయడం జరిగింది. ఇది ఇంటెన్షనల్ గా జరిగినట్టు, ఇలాంటి ఒక టెంపుల్ మీద వచ్చేసి అటాక్ జరిగినట్టు, విగ్రహాలను వచ్చేసి పగలకొట్టినట్టు, సో ఇమ్మీడియట్ గా వచ్చేసి సిబిఐ వచ్చేసి కామెంట్ చేయడం అనేది జరిగింది. ఇది మనం చూసేటప్పుడు కేసు పొద్దునే నమోదవుతుంది. నమోదైన వెంటనే మనకి తర్వాత అక్కడ ఏమి జరుగుతుందని కూడా పూర్తిగా వచ్చేసి అర్థం చేసుకోకుండా దాని మీద వచ్చేసి ఒక కామెంట్ చేయడం అనేది చాలా చాలా బాధాకరంగా మేము పరిగణిస్తున్నాము. దాన్ని కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. విత్ ఇన్ 24 hours లో వచ్చేసి మేము ఈ కేసును వచ్చేసి డిటెక్ట్ చేయడం జరిగింది. ఇదంతా మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో మేము చూసేటప్పుడు ఇలాంటి ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు దాంట్లో పబ్లిక్ ని వచ్చేసి రెచ్చగొట్టే విధంగా, పార్టీ క్యాడర్ ని రెచ్చగొట్టే విధంగా కూడా కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఏదో ఇది కావాలని ఒక చోట్ల ఇది కావాలని జరిగినట్టు పార్టీ క్యాడర్స్ ని కూడా రెచ్చగొట్టే విధంగా కొన్ని కామెంట్స్ ఈవెన్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కూడా చేయడం జరిగింది అనే విషయం కూడా మీకు తెలుసు. సో ఇలాంటి విషయాలంతా కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో. పబ్లిక్ ని వచ్చేసి తప్పుదారి పట్టించే విధంగా కామెంట్స్ వచ్చేసి చేయకూడదని కూడా మేము రాజకీయ నాయకులందరికీ కూడా కోరుకుంటున్నాము. అలాంటి జరిగే పరిస్థితి ఉన్నట్టయితే స్పెసిఫిక్ కేసెస్ కూడా మేము పెట్టి ఎవరు వచ్చేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో, పబ్లిక్ ని వచ్చేసి ఇన్స్టిగేట్ చేసి తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నారో, రెచ్చగొట్టే విధంగా వచ్చేసి కామెంట్ చేస్తున్నారో వారి మీద కూడా తప్పనిసరిగా వచ్చేసి చట్టపరంగా మేము చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో మనం చేస్తున్న ఈ ఇనిషియేటివ్ అన్నిటికీ కూడా పబ్లిక్ ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు. ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా అలాంటి సపోర్ట్ అనేది మనకి చాలా చాలా అవసరం అవుతుంది. ఈ ఇన్సిడెంట్ ని మనం ఒక ఎగ్జాంపుల్ గా పెట్టుకుని
అందరికి కూడా మేము చేస్తున్న అపీల్ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఏదైనా జరిగితే అనుమానాస్పదంగా ఏదైనా దొరికితే అక్కడ వచ్చేసి ఏదైనా మీకు సస్పీషియస్ గా ఏదైనా కదలికలాలు జరుగుతుంటే ఇమ్మీడియట్ గా మా నోటీస్ కి తీసుకురండి. విలేజ్ డిఫెన్స్ కమిటీలో తర్వాత పీస్ కమిటీలో కూడా మెంబర్స్ గా మీరు పాల్గొవాలి. మన పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న ఈ ఇనిషియేటివ్ వచ్చేసి మేము అంతా కూడా తోడుగా ఉండి సపోర్ట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి ఈ కేసుని వచ్చేసి వితిన్ 24 hours లో డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూడింగ్ ది మేనేజ్మెంట్ ఉన్నారు మన దగ్గర. ఆయన పేరు కూడా చూస్తే బాలు మహేంద్ర గారు ఉన్నారు. తర్వాత వినయ్, ఈవెన్ దో హీఈస్ స్టూడెంట్, హీఈస్ యాక్టింగ్ యాజ్ ద ప్రీస్ట్ ఆఫ్ ది టెంపుల్. వీరందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదే వచ్చేసి మేము ఈ కేసుని కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాకు ప్రాపర్ గా ఈ కేసుని ఇంత త్వరలో డిటెక్ట్ చేయడానికి మాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము మా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అని చూస్తే ఈ కేసులో మేము ప్రత్యేకంగా బృందాలంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది. రిషాంత్ రెడ్డి గారు అడిషనల్ ఎస్పీ ఎస్ఈపీ, తర్వాత డిఎస్పీ గంగయ్య, ఎస్డిపిఓ పలమనే, వీరు మరియు స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కేసుని వచ్చే దర్యాప్తులో పాల్గొనడం జరిగింది. దీంట్లో కూడా ప్రత్యేకంగా ఈ కేసులో కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చిన కొందరు పోలీస్ స్టాఫ్ ఉన్నారు. వారికి కూడా ఈరోజు ఇప్పుడు రివార్డ్స్ కూడా అందిస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ కేసులో అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది, మీరు అన్నట్టు రాజకీయంగా కూడా పెద్ద పెద్దలు స్పందించారు. సో వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ ఉంటుంది? తప్పకుండా మేము అదంతా కూడా సోషల్ మీడియా పోస్ట్ అంతా కూడా అనలైజ్ చేసుకుని వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.